నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సమాజంలో ఈరోజు దాదాపు చాలా ప్రాంతాలను చెప్పడం కంటే అన్ని చోట్ల కూడా విచ్చలవిడిగా లంచగొండితనం ఎక్కువైపోతోంది. దానికి సంబంధించే డిబేట్ నిర్వహిస్తున్నాం. సమాజానికి అత్యంతగా ఉపయోగపడేటువంటి అంశాన్ని తీసుకోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఆయన జీతమేమో 50,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుంది. కానీ ఆయన అకౌంట్లో కోట్ల రూపాయలు ఉంటాయి, ఆయన పేరు మీద ఎకరాల స్థలాలు ఉంటాయి, వారింట్లో కేజీల బంగారం ఉంటుంది. అది ఎలా సాధ్యపడుతుంది? ఇవన్నీ కూడా అతి సామాన్యుడి నుంచి మధ్యతరగతి వాడి నుంచి దోపిడీ చేసుకున్నటువంటి సొమ్ము. అంతేకాకుండా పోలీసులు ఈ సమాజంలో మార్పు తీసుకురావాలన్నా కానీ, లేకపోతే అవినీతిని అరికట్టాలన్నా కానీ ముందు వరుసలో ఉండాల్సినటువంటి పోలీసులు కూడా అత్యంతగా అవినీతి చేస్తున్నట్లుగా ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. ఒక ఇంజనీర్ ఉంటాడు, ఆయన జీతం కూడా సుమారు ₹1,00,000 ఉండొచ్చేమో. కానీ కొన్ని కోట్ల రూపాయలు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నప్పుడు బయటపడుతున్నాయి. ఎందుకు ఇంతలా ఆస్తులు, ఇంతలా డబ్బులు ఎలా సంపాదించగలుగుతున్నారు అనేది మొదటి ప్రశ్న. ఇన్ని కోట్లు కూడబెట్టి మరి ఆ డబ్బులంతా ఏం చేసుకుంటారు అనేది రెండో ప్రశ్న. మరి ఇదంతా న్యాయంగా సంపాదిస్తున్నారా అంటే ఖచ్చితంగా కాదు. అక్రమంగా, అన్యాయంగా ఒకరి పొట్ట కొట్టి లేకపోతే ఒకరి ఉసురు పోసుకుని సంపాదిస్తున్నటువంటి డబ్బు. చాలా డిపార్ట్మెంట్లలో ఈరోజు పరిస్థితి అదే విధంగా ఉంది. రెవెన్యూ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే రిజిస్టర్ ఆఫీసుల్లో కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఎక్కడ చూసినా కానీ అవినీతి రాజ్యమేలుతోందనే చెప్పుకోవాలి. ఒకవైపు ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. గత సంవత్సరంలో 152 పైగా దాడులలో కొన్ని కోట్ల రూపాయలు పట్టుబడడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 142 వరకు కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి ఎంతో డబ్బుని వాళ్ళు సీజ్ చేశారు. అయినా కానీ ఎక్కడా కూడా ఈ అవినీతి చేసేటువంటి వాళ్ళు ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో కూడా ఉంటున్నారు. ఏమాత్రం భయపడకుండా ఇష్టారీతిన ఇప్పటికీ కూడా లంచానికి మరిగారనే చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో గతంలో మాదిరిగా డైరెక్ట్గా కాకుండా ఎక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారనేటువంటి భయంతో కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఈ దందానైతే కొనసాగిస్తున్నారు. చిన్న పని చేసి పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తేనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పని అవుతుంది అనేటువంటి స్థాయికి ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు చాలా వరకు తయారయ్యాయి. అదేదో వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు. గతంలో అయినా కొంత ఉండేదేమో కానీ ఈరోజు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లంచం తీసుకోవడం ఒక ప్రభుత్వ ఉద్యోగి హక్కు అనేటువంటి స్థితికి దిగజారంటే సమాజం ఎటుపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. మరికొంతమంది గెస్టులు కూడా జాయిన్ అవుతారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. రైట్. అంటే గతంలో లంచం తీసుకోవడం కొంత తప్పు ఇదైనా ఉండేదే కానీ ఈరోజు చాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకపోతే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అదొక హక్కుగా భావించేటువంటి స్థితికి వచ్చేసారు. మనం చూస్తుంటాం. ఏదైనా చిన్న మన ఫామ్ తీసుకెళ్ళి పని చేసి పెట్టండి అంటే డబ్బులు ఇవ్వందే పని అవ్వదమ్మా, మేము ఊరికే చేస్తున్నామా అంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ జీతం తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఎలవెన్సులు తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. ఈ జీతాలన్నీ కూడా మళ్ళీ ప్రజలవే. ఇవన్నీ సరిపోనట్లుగా ఇష్టారీతిన లంచాలు తీసుకుంటున్నారు. అసలు ఏమాత్రం భయం లేకుండా పోతోంది. ఇంతకు ముందన్నా కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారని కొంత భయం ఉండేదేమో కానీ ఈరోజు మొత్తం ఫోన్లలో డీల్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మధ్యవర్తులుగా కొంతమందిని పెట్టుకొని వాళ్ళ ద్వారా డీలింగ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల దగ్గర నుంచి, లేకపోతే పోలీసులు కూడా, అంటే ఇవన్నీ అరికట్టాల్సినటువంటి పోలీసులు కూడా లంచం తీసుకుంటుంటే ఇక సామాన్యుడు ఎక్కడికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంటాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. అసలు ముందుగా ఎలా చూస్తారండి ఈ లంచం అనేటువంటి భూతం ఈ భారతదేశంలో ఇలాగే కొనసాగుతుందా, అసలు పోదా అనేటువంటి ఒక నిస్సహాయత సామాన్యుడిలో ఖచ్చితంగా ఉంది. ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా మీకు అభినందనలు. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ అవినీతి మీద తీసుకున్నారు. చాలా రాజకీయంగా రోజు మాట్లాడుతుంటాం. అంతే విడిచిపెట్టి ఇవాళ ఒక ప్రజలకు సంబంధించిన లంచగొండల ఆట భరతం పట్టాలంటే ప్రజల బాధ్యత ఏమిటి గుర్తు చేయడానికి తీసుకున్నారు. చాలా సంతోషం. మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకుల యాజమాన్యానికి కృతజ్ఞతలు. మేము గత 34 ఏళ్ళ నుంచి అవినీతి మీద యుద్ధం చేస్తున్న వాళ్ళం. చాలా కాలం మేము బ్యాలెట్ పేపర్ పెట్టి బస్ స్టాండ్లలో, రెస్టారెంట్లలో జన సమీకరణ, జనం ఎక్కడైతే ఉంటారో జన సమర్థం గల ప్రాంతాల్లో చేస్తే ఏ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది అని మేము సర్వే చేసేవాళ్ళం. రోజువారీ ప్రజలతో మమేకమైన సందర్భాలు, ముఖ్యంగా పంచాయతీ, మున్సిపాలిటీ, నగరాలు అయితే మున్సిపాలిటీ, గ్రామాలు అయితే పంచాయతీ, లేకుంటే కార్పొరేషన్లు, అంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు, ఈ వరుసలో
మనకు ఈ వరుసలో ప్రజలతో రోజు సంబంధం ఉన్న శాఖలు ఈ మూడు ఇంకెక్కువ వచ్చాయి. చివరికి పోస్ట్ ఆఫీస్ అనేది చివరిగా ఉండేది. అంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే అన్ని ఇచ్చేసి ఎక్కువ ఎక్కడ ఉందని టిక్ పెట్టి 1, 2, 3 అట్లా పెట్టేవాళ్ళం ప్రిఫరెన్స్ లో ఒకటి. చివరిలో పోస్ట్ ఆఫీస్ వచ్చేది. అక్కడ కూడా ఏమైందంటే ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత అక్కడ నిధులు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంచడం మొదలైతే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కూడా అవినీతి పొందింది. అంటే ఎక్కడ డబ్బు ప్రమేయం ఉంటుందో, ఎక్కడ సర్వీసెస్ ప్రమేయం ఉంటుందో అక్కడ అవినీతి పేరుకుపోయింది. అందుకని వెనకడ ఒక చిన్న సినిమా, ఒక 50 ఏళ్ల కింద ఒక పాట వచ్చింది, పొరుగుంటి మీనాక్షమ్మను చూశారా అని. వాళ్ళ భర్త ఎట్లా సంపాదిస్తారు ఏం సంగతి అంటే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువనే, నాకు లేదు కదా అని భర్త సమాధానం ఇస్తున్నాడు. ఆ పాట చాలా జోబియల్ గా ఉంటుంది. అందుకని భారతీయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందులో అవినీతి పరుడు ఎవరైతే ఉంటాడో చంపే ముందు నన్ను ఒక ప్రశ్న వేస్తా, అసలు మన దేశంలోనూ ఉందా అవినీతి, వేరే దేశాలు లేదా అవినీతి, ఎక్కడ పడితే అక్కడ ఉంది, నన్నే నువ్వు చంపుతున్నావు అంటాడు కమల్ హాసన్ అవినీతి పరుడు అధికారి. అప్పుడు కమల్ హాసన్ మంచి సమాధానం ఇస్తాడు, ఉన్నదిరా అక్కడనేమో చెయ్యకూడని పనికి లంచం తీసుకుంటారు వాళ్ళు, రూల్స్ కు విరుద్ధంగా చేయకూడని పని తీసుకుంటారు, మీరు చెయ్యాల్సిన పనికి కూడా లంచం తీసుకుంటారు, అందుకని చంపేస్తాను అంటారు. అంటే డ్యూటీ, నీ డ్యూటీ చేయడానికి కూడా నువ్వు లంచం తీసుకుంటున్నావు, వాడి డ్యూటీ కాని దానికి అదనంగా తీసుకుంటే లంచం తీసుకుంటే వాడిని చంపేస్తున్నారు అంటున్నారు. అంటే మన దేశంలో ప్రజలు కూడా మారకపోతే ఇట్లా ఉంటది అంటున్నాను నేను. ఉదాహరణకు అదే చట్టము అదే న్యాయం ఒక దేశం వేరే దేశానికి పోతే మనం బతకడానికి పోయినప్పుడు అక్కడ పాటిస్తున్నాం, ఆ చట్టాన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు మనం పాటిస్తున్నాం కదా. అంటే అభివృద్ధి చెందిన అమెరికాలో చాలా చిన్న చిన్న వాటర్ గేట్ కుంభకాయం అంతా 75 కోట్లు, ఇటువంటి చిన్న చిన్న కుంభకాలు, సెక్స్ స్కాండల్ లో కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూడా పక్కకు పోతారు, గవర్నర్లు కూడా రాజీనామా చేసిన సందర్భం ఉన్నాయి. మన దగ్గర నైతికతతో నివారణ చేసేట ఇప్పటి వరకు అవినీతి విషయంలో. అందుకని తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనేయట్లేదు, కాకపోతే ఏం చేస్తారంటున్నారు. ఉద్యోగులను నడిపించాల్సింది ప్రభుత్వాలు కదా, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కదా. అంటే ఆవు చేలం వస్తే దూడ గడ్డి మీద గట్ల వేస్తుందా, మేయదు కదా. అంటే అవినీతికి మూలాలు మన అధికారుల దగ్గరికి పోతున్నాం. అసలు అవినీతి మూలాలు ఎక్కడ రాజకీయంలో ఉన్నది కదా. డబ్బు పెట్టి సారా పోసి గెలిపించిన వాడు పెద్దది అక్కడ ఉంది. విజయ్ నేనేమంటానంటే అసలు మూలాలు అక్కడ ఉన్నాయి. అవినీతి మూలాలు మనం చాలా సార్లు అయిన వాళ్ళు ఏసీబీ పట్టేసి అయిపోద్ది కదా, ఆగదు. ఏసీబీ పట్టేస్తే ఏమైతుంది, చాలా మేమంటున్నాను ఈ ప్రభుత్వాన్ని అప్డేట్ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇవాళ స్టెప్ తీసుకుందో ఏసీబీకి పూర్తి అధికారులు ఇచ్చి చేస్తా ఉంటుందో ఇది మంచిది అంటున్నాను. అంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఆమోదించాలి. దేని దానికి మీరు ఇంతకుముందు ఎక్కడ చెప్పారు కదా, పోయిన సంవత్సరం అంతా కలిసి 152 కేసులు నమోదైంది ఏసీబీలో, ఇవాళ 742 కేసులు నమోదైనాయి. సరే క్యాష్ సీజ్ చేయడం కూడా గతంలో 75 కోట్లు అయితే 80 కోట్ల దాకా అయితే ఈసారి 50 కోట్ల దాకా దాటి. నేనేమంటున్నాడు, ఇది క్యాన్సర్ పుండుకు పైన, క్యాన్సర్ కున్న మూలానికి పైన పుండు మాత్రమే కనపడుతుంది. అంతే కానీ అసలు మూలం ఎక్కడ ఉందంటే రాజకీయ నాయకులు లింక్ ఉంది కదా. ఒకసారి ఆలోచించేద్దాం, ఒక ఊళ్ళో ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా పోస్టింగ్స్ లో ఎట్లా తీసుకుంటాం, ఏ పోస్టింగ్స్ లో తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా ఫలానా పోలీస్ స్టేషన్ గిరాకీ ఎక్కువ, ఫలానా పోలీస్ స్టేషన్ కి అయితే 10 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తున్నారు. మీరు చూడండి, గుండె మీద చేసుకుని పోలీసులు అందరూ అట్లా ఉన్నారని నేను, పోలీసులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ బతకనిస్తున్నారా, వాళ్ళ లూపులైన పెడుతున్నారు కదా. మీరు చూడండి, ఎస్ఐ స్థాయి వాడికి హైదరాబాద్ ఇల్లు లేకపోతే వాడు పనికిరాని వాడు అని పరిస్థితి అవుతుంది. సిఐ స్థాయి అయితే బెంగళూరులో ఇల్లు ఉండాలి, ఇంకా కొంచెం పై దాకపోతే విదేశాల్లో కూడా స్విస్ బ్యాంకులో డబ్బులు అని. అదొకటే కాదు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీస్ చూడండి, రిజిస్టార్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది అక్కడికి 10, 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిపోతున్నారు. అంటే 30 లక్షలు ఎందుకు ఇస్తున్నారు, 30కి 60 సంపాదించుకోండి, 60 90 సంపాదించుకోండి కదా. రాజకీయ నాయకత్వానికి వాటా లేకుండా ఇది జరగడం లేదు. అధికారుల ట్రాన్స్ఫర్స్ నుంచి అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్ దాకా వాళ్ళు చూస్తున్నారు కనుక అన్నిట్లలో వసూలు చేసుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు ఏమంటాడు ఆఖరికి అంటే, వాటర్ బాటిల్ అమ్మితే 20 రూపాయలు నాకు వాటా రావాలని అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, వాటర్ బాటిల్ మీరు అమ్మితే 20 రూపాయలు నాకు మామూలు ఇస్తే లెక్క లేకపోతే లేదు అంటున్నారు. ఇక నాయకుడి పేరు మీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకు చెప్పడం. అందుకనే ఇప్పుడు తెలంగాణ ఏసీబీకి కొంచెం స్వతంత్ర ప్రతిపత్తి ఎప్పుడైనా ఉంటది, కొంత ఇచ్చేసి అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా చిన్న స్థాయి ఉద్యోగులు అంటున్నారు. అసలు పెద్ద చేపలు విడిచిపెట్టి చిన్న చేప అంటే మళ్ళీ అవినీతిలో చిన్న చేప పెద్ద చేప ఏమి ఉండదు, కానీ పెద్ద చేపల దాకా పోయే పరిస్థితి ఉండదు అంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఎక్కడ దాకా ఆగుతారు, ఏసీబీ దాడి చేస్తారు. దీనికి పరిష్కారం కూడా మేము ఏం చేసామంటే, అవినీతి నిరోధక చట్టం ఉంటుంది విజయ్. అవినీతి నిరోధక చట్టంలో ఏముందంటే మేము చేర్చమని కోరుతున్నాం. 17A కింద ఏసీబీ రిజిస్టర్ చేస్తే 17A కింద గతంలో ఒక ప్రివిలేజ్ ఉండే ఎవరికి, మన పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కావచ్చు. పబ్లిక్ సర్వెంట్ అంటే ఉద్యోగం అవుతాడు, మంత్రులు అవుతారు, అందరూ అవుతారు. కనుక వాళ్ళకి ఏముండే అంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడే పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే ప్రభుత్వం దగ్గర.
ఇప్పుడు అది మార్చి చేంజ్ చేసి 17A లో ఒక క్లాస్ చేంజ్ చేసిరంటే కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, మీరు చూస్తున్నారు కదా, కేటీఆర్ మీద నడుస్తుంది చూస్తున్నాం కదా. చాలా మంది పబ్లిక్ సర్వెంట్స్ మీద, గతంలో పనిచేసిన వాళ్ళ మీద, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు. అక్కడ ఏమైతుందంటే ఆ సెక్షన్ అమెండ్ కావడం వల్ల కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా ప్రివిలేజ్ పెరిగిందా తగ్గిందా చెప్పండి? చట్టంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసే దానివల్ల చార్జ్ షీట్ వేసేటప్పుడు, నేను అది అడిగేది చెప్తున్నాను, చార్జ్ షీట్ వేసేటప్పుడే చేసుకోవాల్సిన దాన్ని చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అవినీతి ఆగాలంటే అవినీతి పనులు, ముఖ్యంగా హరిరామ్ కనపడుతున్నాడు మనకు, మన నూనె శ్రీధర్, మొన్న అరెస్ట్ అయిన మురళీధర్, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన కొందరు, ఒక 3 ఇంజనీర్లను అరెస్ట్ చేస్తేనే కేవలం 6 మంది, ఒక్కొక్కడే 200-300 కోట్ల అక్కడ బయటపడుతుంటే మీరు చూసిన గతంలో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళ పరుపుల కింద మొత్తం నోట్ల కట్టలు దొరుకుతుంటే ఒక ఎంఆర్ఓ కాల్చి చంపేశారు, ఒక ఆయన మంట పెట్టుకే చంపేశారు. ఆవేదన ఎట్లుంటది, రైతు ఎట్లుంటది అంటే పెట్రోల్ కిరోసిన్ పోసి ఒక ఎంఆర్ఓ వనజాక్షిని చంపేసిన సందర్భం చూసాం కదా మనం. ఇక్కడ మనకు రంగారెడ్డి జిల్లాలో ఒక ఎంఆర్ఓ చంపేసిన సందర్భం చూసాం కదా మనం. అంటే ఏమైతే అంత ఆక్రోశం వస్తుంది ప్రజలకు అంటే లంచంలో కూడా పీడించి లంచం తీసుకుంటున్నారు. ఏదో దయాధర్మం దయాభిక్ష అంటే వేరు, కానీ ఎక్కడ ఈ అవినీతి నిరోధక చట్టంలో పెద్ద తప్పు ఏంటంటే ఆస్తులు సీజ్ చేయాలి. ఎవరైతే అవినీతి పరుడుండో జైలు పోతున్నాడో ఇంటికి వస్తున్నాడో మళ్ళీ పూర్తిగా మళ్ళీ రీఆపాయింట్ అవుతున్నాడు, అంతకంటే మంచి ప్రమోషన్ వస్తున్నది, ప్రమోషన్ ద్వారా ఆ పాత జీతం తీసుకుంటున్నాడు, కొత్త జీతం తీసుకుంటున్నాడు, అంతకంటే పెద్ద ఉద్యోగం, అంతకంటే ప్రమోషన్ వచ్చి ప్రమోషన్ లో అంతకంటే ఉన్నతాధికారిగా చెలాయిస్తున్నాడు కదా. అంటే ఇది 3 రోజులు ముట్టు అయినట్లు లెక్క అన్నట్టు అంటే వచ్చేస్తున్నాను. అట్లా కాకుండా అవినీతి పరుల ఆస్తిని జప్తు చేయాలని మేము చట్టం తయారు చేసి కేంద్రానికి, రాష్ట్రానికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? అవినీతిలో భాగంగా వాళ్ళది కూడా కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అవినీతి పరుల ఆస్తులను జప్తు చేయాలి. వాళ్ళు పెళ్ళాం పిల్లని మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం పాపం చేశారంటే పాపంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటది. ఒక కొత్త టీవీ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, మన జీతం ఎంత అని భార్య అడిగితే వేరే ఉంటుండే కదా, పాపంలో బాగా మంచుకుంటున్నట్లే కదా. పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినప్పుడు మేము సంపాదించిన ఆస్తులు మాకు ఒక్కటి కూడా మిగలదు, మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అన్నప్పుడు కొంత మారుతుంది అంటున్నాను. అట్లాగే లంచాలు 2 రకాలు. ఒకటేమో ఫీడ్ ప్రొక్యూర్, నాకు అవసరం మీకు అవసరం, నేను ఇస్తే మీరు తీసుకుంటాను, దానిలో ఇద్దరు బయటపడి. కానీ పీడించి హక్కుగా రావాల్సిన సేవలకు, హక్కుగా రేషన్ కార్డు రావాలి, మనకు ఏవైనా ఒక హక్కుగా రావాల్సిన సర్వీసెస్ కు లంచాలు తీసుకుంటుండ్రు. దాని మీద ప్రజలు ఫిర్యాదులు చేస్తారు, కానీ పట్టించుకోవడం వాడేవాడు. కానీ అదే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కొల్యూడ్ అవుతున్నారు, ఇచ్చేవాడు తీసుకునేవాడు కొల్యూడ్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అవినీతి ఆపడం కష్టం, ఇద్దరిలో ఎవడో బయటపడాలి కదా. ఎవడే డిమాండ్ చేస్తున్నారో, పీడించి డబ్బులు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. ఎవరైతే లోపాయికారిగా ఇద్దరు కలిసి కొల్యూడ్ అవుతున్నారో అక్కడ అరెస్టులు లేవు, కేసులు లేవు. అందుకని సమాజంలో ఈ మార్పు ఏం రావాలంటే హక్కుగా మాకు అందే సేవలు ఎందుకు లంచం తీయాలి నీకు అనేది మాట్లాడి ఇటు పక్కన. అటుపక్క కూడా మేము ఎంత సంపాదించుకున్నా మొత్తం డబ్బంతా సీజ్ అయిపోతుంది, ప్రజల పరం అయిపోతుంది, ఆస్తులు పోతాయి, మా పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడతారు అని పరిస్థితి తయారైనప్పుడు అవుతుంది. ఇది రాజకీయ నాయకత్వం ద్రోచిత్వంతో ఉంటది. కానీ రాజకీయ నాయకత్వం అవినీతి కూపంలో మురిగిపోయి డబ్బులు ఇచ్చి సారా పోసి గెలిచి మళ్ళీ అంత 10 సంపాదించుకోవాలంటే పెట్టుబడి వ్యాపారంగా రాజకీయాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు అవినీతి పోదు. కాకపోతే మనం ఆహ్వానించదగ్గది ఏంటంటే మంచి చెడ్డు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను ఆశావాదిని, నిరాశావాదిని కాదు. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, ఇది ఆశపడదా, మంచిది అంటున్నా, సంస్కరణ అవసరం అంటున్నా. దీనికి అవసరమైన చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాలి. అవినీతి నిరోధక చట్టంలో కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకొని తీసేయాలంటున్నా. పర్మిషన్ మనకు ఉన్నతాధికారులు ఇవ్వాలి. చిన్న ఉద్యోగస్తులు ఉన్నతాధికారి, అంతకంటే పెద్ద అయితే ఇంకా చీఫ్ సెక్రటరీ లేకపోతే గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి కదా, అది అవసరం లేకుండా చేయాలి. అవినీతి పరుడు ఎవరైనా జైలుకు పోతే సమాజం సంతోషపడుతుంది, సమాజంలో ముఖ్యంగా పేద వర్గాలు సంతోషపడే అవకాశం ఉంటుంది. ఎస్, మనతో పాటు డాక్టర్ కె రాజశిఖామణి గారు రిటైర్డ్ ఎస్పీ ఉన్నారు. వారితో పాటుగా పివి రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా రాజశిఖామణి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూడాలంటే అంటే గతంలో లంచం అనేది తప్పుగా ఉండేది, ఈరోజు దాన్ని జనరలైజ్ చేశారు. నేను చాలా తప్పుల విషయాల్లో నేను అదే బాధపడుతుంటాను. అన్ని విషయాలని ఈరోజు సమాజం చాలా ఈజీగా జనరలైజ్ చేసేస్తోంది. అవును, మామూలుగానే తీసుకుంటున్నారు కదా, ఏముంది అది తీసుకుంటున్నారులే ఇచ్చేద్దాం మనం కూడా అని ప్రజలు కూడా ఆ స్థితికి దిగజారిపోయారు. దొంగతనాల్ని జనరలైజ్ చేశాము, అవినీతిని జనరలైజ్ చేశాము, రాజకీయాల్లో చేసేటువంటి అన్ని ఎదవ పనులని మనం జనరలైజ్ చేశాము. ఈరోజు మనం కూడా ఓట్లు వేయడానికి, డబ్బులు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా జనరలైజ్ చేసేసాము. అంటే అదేదో మన హక్కుగా భావించేటువంటి ఒక స్థితికి దిగజారిపోయింది సమాజం. అంటే మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంతవరకు ఉందనేది.
సరే, మీ అభిప్రాయం ఏంటి ఈ లంచం పైన? అంటే మీరు ఒక ఎస్పీగా పనిచేశారు కాబట్టి మీ చుట్టూ కూడా ఇటువంటి ఒక కూపాన్ని ఖచ్చితంగా చూసే వచ్చుంటారు కొంతవరకు. డెఫినెట్గా అందరికీ అనుభవం అయి ఉంటుంది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో లంచానికో తీసుకోవడమో లేకపోతే ఇవ్వడమో దీనికి అనుభవం అయ్యే వచ్చుంటారు. అంటే అందరి అవసరాలు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ అందరి అవసరాలు ఉంటాయి. అందరూ వెళ్ళుంటారు. ఆ బయట ఉండే ఆఫీస్ బాయ్ సార్కి ఒక 1000 రూపాయలు ఇస్తే పని అయిపోతుందని చెప్పడం, మనం ఇచ్చేయడం, సరే వెంటనే పని అయిపోతుంది కదా అని అక్కడే మొదలవుతుంది అదంతా కూడా. ఎక్కడైతే సామాన్యుడు మన పని తొందరగా అవుతుంది, లేకపోతే ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, పని అయిపోతుందని లంచం ఇవ్వడం మొదలు పెడతాడో, ఆ తీసుకునే వాడికి కూడా ఆశ ఒక రోజుకు మరొక రోజుకు పెరుగుతూ పోతుంది. అరే ఇచ్చాడు కదా నిన్న, ఈ రోజు ఒక 1000 రూపాయలు వస్తాయి, ఈ రోజు ఒక 2000 వస్తాయని. కాబట్టి ఇచ్చేవాడిది కూడా ఖచ్చితంగా తప్పే. ఎలా చూస్తారు మీరు, ఏం చెప్తారు? ఇప్పుడు అవినీతి అనేది ప్రతి దాంట్లో ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడే మన ముందు మాట్లాడిన వారు క్షుణ్ణంగా వివరించారు. కాకుంటే బేసిక్స్ మనం మర్చిపోతున్నాం. ఏంటంటే ఒక వ్యక్తి ర్యాంక్ కాదు, ర్యాంక్ లోయర్ లెవెల్లో ఉండొచ్చు, మిడిల్ లెవెల్లో ఉండొచ్చు, హై లెవెల్లో ఉండొచ్చు. ఒక పోస్ట్ కి ఒక 3 years మాత్రమే ఉండాలని ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ కానీ పాటిస్తే అటువంటి పోస్ట్ వెంటనే రాకూడదు ఎవరైనా సరే. అప్పుడు వాళ్ళకి ఏంటంటే యాక్సెస్ ఉంటుంది. దే విల్ క్రియేట్ ది అండ్ సిస్టమ్, అదర్వైజ్ దే విల్ క్రియేట్ ది వే. సో జస్ట్ లైక్ దట్, ఇప్పుడు నేరో రోడ్స్ ని కానీ మనం బ్లాక్ చేయగలిగితే హైవే డిస్టర్బ్ కాదు. ఎప్పుడైతే నేరో రోడ్స్ ని బ్లాక్ చేయమో హైవే ఆటోమేటిక్ డిస్టర్బ్ అయిపోతుంది. సో జస్ట్ లైక్ దాట్ ఇప్పుడు లోయర్ క్యాడర్ లో మనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళే పెద్దసార్లు వస్తుంటారు, పోతుంటారు, మేము ఇక్కడే అన్నట్లు ఉంటుంది కొంతమందికి. సో ఇటువంటి హ్యాబిట్స్, ఇటువంటి యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏదేదో చేయడానికి కానీ, వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వటం కానీ, లేకుంటే అధికారులకి, కొంతమంది అధికారులకి వాళ్ళు కొమ్ము కాసే విధంగా కూడా తయారు కావడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఆడ వే లేదన్నప్పుడు దే వోంట్ గో హియర్ అండ్ దేర్. ఇట్లాంటిది రిస్ట్రిక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇకపోతే ఏది కరప్షన్ అంటే మనకు వర్క్స్ కూడా ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు కూడా వికేంద్రీకరణ, అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వేరియస్ ప్లేసెస్ లో ఇన్స్టాంట్ గా వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ లో ఉండే విధంగా చేస్తే ఈ మ్యాటర్ రాదు. 1000 ఇస్తే సరిపోద్ది, లేదా 500 ఇస్తే అనేది న్యాచురల్ గా. ఎందుకంటే కొన్ని చూసాం మనం. ఎందుకంటే ఈ గ్రామ సచివాలయాలు ఇట్లాంటివన్నీ కూడా అది ఎవరు పెట్టారు అనేది కాదు, కానీ అటువంటి అవసరతలు తీర్చే కార్యక్రమాలు ఉన్నందువలన రెవెన్యూలో కొద్దిగా రిస్ట్రిక్ట్ కాగలిగింది. అలాగే ప్రతి దాంట్లో కూడా మనము కంపల్సరీగా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలని. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎఫ్ఐఆర్ చేయడం అనేది. అలాగే ఒక్కొక్క ఆఫీసర్స్ ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ప్రకారం చేయకుండా, లేకుంటే మీరు అన్నట్లు పొలిటికల్ కానీ ఇంకెవరైనా అధికారులు కానీ రిస్ట్రిక్ట్ చేయకుండా రొటీన్ గా ఎవరైతే మనము ఒక స్విచ్ వేస్తే కరెంటు బల్బు వెలగాలి అంతే, అంతేగాని దానికి మళ్ళీ ఆ పర్మిషన్ లేదా మనకు కావాల్సిన బల్బు లైట్ ఆ ఏరియాకి, ఆ విధంగా వాడిని మనము మన యొక్క డ్యూటీని చేసే విధంగా ఉంటే ఏముండదు. సరే, లా అండ్ ఆర్డర్ అంటే పబ్లిక్ తో టచ్, పాలిటిక్స్ తో టచ్, అందరికి టచ్ ఉంటుంది. ఇది మాత్రం టెక్నికల్ సబ్జెక్ట్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎక్సైజ్ అనేది మెనీ ఈ యాంటీ కరప్షన్ బ్యూరో, వీటిని ఎవరు టచ్ చేయకుండా చూసే విధంగా మనం కానీ చెప్పగలిగితే వాళ్ళు కావాలంటే ఒక సీనియర్ ఆఫీసర్స్ తో టైఅప్ అవుతారు. సిఎస్ ఆఫీసర్ కి చెప్తారు, సార్ ఇది జరిగిందని. మళ్ళీ అక్కడ కూడా మీరు అన్నట్లు ఇందాక అన్నారు పర్మిషన్ తీసుకోవాలనేది. జనరల్ గా పర్మిషన్ తీసుకోవాలనేది క్లియర్ కట్ ఎవిడెన్స్, క్లియర్ కట్ రికార్డ్స్ ఉన్నప్పుడే వాళ్ళు దే విల్ టాక్ ది సీనియర్స్, అంతేకాని నాట్ పొలిటికల్ పర్మిషన్. ఇటువంటి రేర్ ఫినామినా ఉంటే ఉండుండొచ్చు. వీటిని కూడా అంత దాకపోకుండా ఎప్పుడైతే మనకి ఇమీడియట్ గా షాక్ ట్రీట్మెంట్ లాగా కానీ జరగగలిగితే, తప్పు జరిగినప్పుడు ఇటువంటి చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా మనము ఆ వర్క్ ని డ్రాగ్ ఆన్ చేసి ఎక్కువ దూరం తీసుకెళ్తే, ఒక పర్పస్ సర్వ్ కావాలంటే చాలా దూరం తీసుకెళ్తుంటారు, అది చేయకూడదు. అది చేస్తే ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, ఇందాక అన్నారు ఏమని, వాడికి వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేదా మళ్ళీ ఇస్తారు, మళ్ళీ డబుల్ శాలరీ ఇస్తారు, మళ్ళీ మంచి పోస్టింగ్ ఇస్తారు, మళ్ళీ ప్రమోషన్ ఇస్తారు అనేది. సో మళ్ళా ఇదే లెవెల్లో ఇదే డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారని కూడా అన్నారు. సో ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఒక సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే, అది మన ఒక రాజకీయ నాయకులు, హోమ్ మినిస్టర్, ఎనీథింగ్, కన్సర్న్ ఆఫీసర్స్ కెన్ రైట్ అన్ సర్వీస్ బుక్. యూ షుడ్ నాట్ బి గివెన్, యూ షుడ్ నాట్ బి పోస్టెడ్ అండ్ పర్టికులర్ పోస్ట్, పర్టికులర్ డిపార్ట్మెంట్. అప్పుడు చాలా రిస్ట్రిక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది,
మళ్ళా ఇంకొకసారి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి వాళ్ళకి హక్కుదారులు కాదు. ఇది రాయొచ్చు. ఇది రాస్తే ఆటోమేటిక్ గా దే కెనాట్ బి పోస్టెడ్ దేర్, దే కెనాట్ ప్లే యాజ్ దే లైక్స్. సో ఇటువంటి అన్ని కూడా మనం కొద్దిగా కానీ రిస్ట్రిక్ట్ చేయగలిగితే పెద్దలు గవర్నమెంట్ అధికారులు కానీ లేదా సీనియర్ ఆఫీసర్స్ కానీ, అంతకంటే పొలిటికల్ ఉన్న లీడర్స్ కూడా, ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగే అవకతవకలకి, నష్టాలకి, కష్టాలకి వాళ్ళది కూడా బాధ్యత అవుతుంది, వాళ్ళ మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇటువంటివి తీసేసి ఎవరికైతే లోయర్ క్యాడర్ లో లేదా లోయర్ లెవెల్లో చాలా మంది చాలా లోయర్ లెవెల్ వాళ్ళు ఇవన్నీ అవస్థలు పడుతుంటారు, వాళ్ళని మనము ఇమ్మీడియట్ గా ఇన్స్టాంట్ హెల్ప్ చేయగలిగితే అకార్డింగ్ టు లా చేస్తే ఆటోమేటిక్ వీటిని మనం కొంత రిస్ట్రిక్ట్ చేసినట్టు. అంటే రాజశేఖర్ గారు, అంటే సస్పెండ్ వరకే చేస్తున్నాం గవర్నమెంట్ ఉద్యోగుల్ని, పూర్తిగా తొలగించేటువంటి చట్టాలు రావాలనేది మీ అభిప్రాయమా, లేకపోతే దానిపైన ఏం చెప్తారు? అంటే అవినీతి చేశారని క్లియర్ కట్ గా ప్రూవ్ అయితే ఇంకా పూర్తిగా ఉద్యోగం ఉండదు, తీసుకున్న బెనిఫిట్స్ వెనక్కి ఇచ్చేయాలి, వారు అన్నట్లుగా అవసరమైతే ఆస్తులు సీజ్ చేసినా కానీ పర్లేదు అనేటువంటి చట్టాలు రావాలనేది మీ ఒపీనియనా, లేకపోతే ఏమంటారు? దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒక్కొక్క ఎయిల్మెంట్ బట్టి అండి, అంటే ఒక్కొక్క తప్పును బట్టి అది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్, ఆటోమేటిక్ గా మీరు చెప్పినట్లు వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా అదే ట్రీట్మెంట్ జరుగుతుంది, అదే ఇన్సిడెంట్ జరుగుతుంది, అదే విధంగా వాళ్ళకి రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆర్ ఎనీథింగ్. కానీ నేననేది ఏంటంటే చిన్న చిన్న తప్పులు కొన్ని డిపార్ట్మెంట్లో చేస్తుంటారు రెగ్యులర్ గా, వాళ్ళ ద్వారా సబార్డినేట్ ద్వారా ఎట్లన్నా సరే. అటువంటి అప్పుడు సచ్ ఎ పర్సన్ షుడ్ నాట్ బి పోస్టెడ్ ఆన్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, అది మనం డిస్ట్రిక్ట్ గా మనం మెయింటైన్ చేయగలిగితే కొంత రిస్ట్రిక్ట్ చేయడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది, వాళ్ళని అక్కడ పోస్టింగ్ కొంతమంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పర్టికులర్ ఏరియాలోనే పోస్ట్ చేస్తారు, పర్టికులర్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. అటువంటివి చేయకూడదు. ఎంత ఇంటెలిజెంట్ గానీ ఏమన్నా కానీ ప్రతి వాడు ఇంటెలిజెంటే. రెగ్యులర్ గా ఒక 6 months కానీ రొటీన్ వర్క్ స్టార్ట్ చేసి బాగా వాడిని నేర్చుకోగలిగితే, లేకుంటే యాటిట్యూడ్ తోటి వాడు డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్లీ he will work anywhere in the all types of departments. ఓకే. అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? పోలీసులు కూడా లంచానికి మరిగారు అనేది అది వాస్తవం. ఈరోజు చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ పోలీసులు అది వాస్తవం. చాలా చోట్ల పోలీసులు కూడా బహిరంగంగా ఏదైనా కేసు బుక్ చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే కేసు కొట్టేయాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కానీ ఇటువంటి వాటికి కూడా డబ్బులు తీసుకుంటున్నారనేది కొన్ని చోట్ల కనిపిస్తోంది. అందరినీ నేను అనట్లేదు, అందరినీ జనరలైజ్ చేయను, కానీ కొన్ని చోట్ల ఖచ్చితంగా ఉంది. అంటే సమాజంలో ఒక సామాన్యుడు కొంత ధైర్యంగా ఉండాలంటే పోలీస్ అనేటువంటి మాట ఉంటే, ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి దగ్గర నుంచి పోలీస్ అనేటువంటి మాట వింటే భయం, అరే అక్కడ కూడా మనం డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయం దగ్గరికి చేరుకుంటున్నారు జనాలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది, వాల్యూస్ ఎక్కడ మిస్ అవుతున్నాయి? ఇదే నేను ముందే చెప్పానండి, మనకి పనులు లేట్ అయి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ఐఆర్ కానీ లేట్ చేస్తే అది ఎవరు తప్పు అవుతుంది? కన్సర్న్ SHO ఆర్ ద కన్సర్న్ ఆఫీసర్, ఎనీ ర్యాంక్, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ASI కావచ్చు, SI కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎనీవన్, దే ఆర్ కాల్డ్ యాజ్ SHO అకార్డింగ్ టు డ్యూటీ టైమ్స్. సో అటువంటిప్పుడు ఎఫ్ఐఆర్ అనేది మామూలుగా చేసేయాలంటే, లేదంటే వాళ్ళు ఒక రఫ్ ఎఫ్ఐఆర్ చేస్తారు, తర్వాత దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ గురించే చాలా డ్రామాలు జరుగుతున్నాయి. అది మనము ఒక్కసారి రివ్యూ చేస్తే అటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ కానీ తీసుకుంటే అవి జరగవు. ఎందుకంటే ఎందుకంటే వాస్ట్ డిపార్ట్మెంట్ అవసరత కంటే తక్కువ ఫోర్స్ ఉంది. అది లాస్ట్ టైం ఇష్యూస్ లో కూడా మాట్లాడారు. ఆ తక్కువ ఫోర్స్ ఉన్నందువల్ల ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకే వ్యక్తిని 10 సంవత్సరాలు పర్టికులర్ పోస్టులు చేస్తే వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క నాలెడ్జ్ మంచి పనికి ఉపయోగించకుండా చెడ్డ పనికి ఉపయోగించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫోర్స్ ని పెంచాలి నంబర్ 1. నంబర్ 2, షిఫ్టింగ్ ఎక్కువగా రొటీన్ చేయాలి. అప్పుడు కొంత మనం డిపార్ట్మెంట్ లేకుండా పోస్టింగ్ మారుతూ ఉంటుంది. మనతో పాటు పి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే విజయ్. అంటే ఎన్ని తప్పులు జరిగినా అన్ని వేళ్ళు చివరికి రాజకీయ నాయకుల వైపే చూపిస్తున్నాయి, అవునన్నా కాదన్నా. ఎందుకంటే అక్కడి నుంచి అసలు అవినీతి మొదలవుతోంది. ఈ చిన్న తప్పులంటే సరే కానీ ఈ పెద్ద తిమింగలాలన్నీ కూడా కనెక్టెడ్ టు రాజకీయ నాయకులే. అక్కడ ప్రక్షాళన జరిగితే మొత్తం కింది వ్యవస్థలన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రక్షాళన అవుతాయనేది రామ్మోహన్ గారి వారి అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ నా అభిప్రాయం కూడా అదే. ఒక రాజకీయ నాయకుడిగా
అండ్ బీజేపీ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు మీరు కూడా అవినీతి పైన కొంత పోరాడుతున్నారు, చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా మారట్లేదు, మార్పు పెద్దగా కనిపించట్లేదు. ఏం చెప్తారు? ఏంటి దేశంలో ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి లంచం అనేటువంటి విషయం మారాలంటే ఏం చేయాలి? మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతోందో ఏం చెప్తారు? రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఒక సామాన్య వ్యక్తిగా, అంటే మీరు ఎక్కడో చోట ఇబ్బంది పడుంటారు. ముందుగా మీకు, అలాగే 4Sight ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి, రాజశిఖమణి గారికి నమస్కారం. మీరు అన్నట్టుగా కరెక్ట్. నేను కూడా వన్ ఆఫ్ ది చెప్పాలంటే బాధితున్నే. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనకి ఏదైనా పనులు కావాలంటే మనకి ప్రాపర్ ఛానల్లో మనం పోయినా కూడా వాళ్ళు ఇంప్రాపర్ ఛానల్లో వాళ్ళు పోతా ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో ఇంకో ఛానల్ ఉంది, అక్కడ పో ఇక్కడ పో అని చెప్పి రకరకాల తిప్పుతూనే ఉంటారు. అవి జరుగుతున్నాయి. చెప్పాలంటే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ కామన్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమనుకుంటామంటే ఉద్యోగాలు వస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది, కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగుపడతారు, చదువుకుంటారు, అందరం బాగుపడతాం అని చెప్పి ఆలోచనతోటి ఉద్యోగాల కోసము లక్షల మంది వెయిట్ చేస్తుంటారు, ఉద్యోగాలు సంపాదిస్తారు. ఉద్యోగాలు సంపాదించిన తర్వాత మళ్ళీ వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో పోతా ఉంది. వాళ్ళకి ₹1,00,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా కూడా వాటి గురించి మాట్లాడట్లేదు. వాటి గురించి ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది లక్షల కొద్ది, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఈ విధంగా సంపాదించడం ఒక దుర్మార్గమైన ఆలోచన కొంతమంది అధికారులు కనపడతా ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుపడతామని చెప్పి ఆలోచన ఉండే. కానీ ఆలోచనలు ఎక్కడ కూడా మార్పులు ఏం కనపడట్లేదు. ఇప్పుడు కూడా ఆ మార్పులు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడ ఏ శాఖకి వెళ్ళినా కూడా, మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది, విపరీతంగా. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో, తర్వాత HMDAలో, ఈ తర్వాత GHMCలో, ఏ శాఖలో చూసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా అవినీతి మాత్రం ఇష్టానుసారంగా ఓపెన్ గా అడుగుతున్నారు. డైరెక్ట్ గా ఇంత ఇవ్వు, ఇంత ఈ పని చేసి పెడతామని చెప్పి ఓపెన్ గా అడుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు కూడా ఇదే పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, ఒకసారి అయితే 50-100 కోట్లు కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బంతా? కమిషన్. ఆయన అబ్బా సొత్తా ఏమన్నా? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు ఆ డబ్బంతా? వాళ్ళ అయ్యే సంపాదించినా, వాళ్ళ తాతలు సంపాదించినా, ఎక్కడో కొంతమందే ఉంటారు కదా. మరి వాళ్ళల్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత ఎక్కడి నుంచి డబ్బంతా? ఏదో అవినీతి చేస్తేనే కదా. ఆ అవినీతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అధికారుల దగ్గర నుంచే కదా స్టార్ట్ అయ్యేది అంతా కూడా. అధికారులు పర్మిషన్లు ఇస్తేనే, అధికారులు అవకాశం ఇస్తేనే మరి ఎమ్మెల్యేలంతా కూడా మరి సంపాదిస్తలేరా? ఎక్కడో ఒక దాని సంతకం పెట్టించుకోవడం, ఏదో ఒకటి దందాలు చేయడం, ఏదో ఒక రూపంగా రియల్ ఎస్టేట్లు చేయడం, ఇష్టానుసారంగా పెంచి కూర్చుంటున్న పరిస్థితి కనపడుతుంది. డెఫినెట్ గా దీనికి అంతం పలకాల్సిన బాధ్యత ప్రజలు అందరూ తీసుకోవాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరం తీసుకోవాలి. మనకు ఒక సినిమా గుర్తొస్తుంది, అంతకుముందు చిరంజీవి గారిది ఠాగూర్ సినిమా. ఆ ఠాగూర్ సినిమాలో ఎక్కడ అవినీతి కోసం యుద్ధం చేసినట్టుగా ఆ యుద్ధం మనం కూడా ప్రకటించాలి. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎవరు భయపడి మన పనులు కావట్లేవనో, లేకపోతే మన పోతే పట్టించుకోవట్లేదనో దాని గురించి మాట్లాడదు. ప్రతి దాంట్లో మనం ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. కలెక్టర్ దగ్గర నుంచి, IPS దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఏ పని జరగకపోయినా కూడా ఎందుకు జరగట్లేదు అని అడగాలి. మనం తప్పుదారి బట్టి తప్పుదోవలు పడితే డెఫినెట్ గా వాళ్ళు కూడా తప్పుదోవలనే మరి ఈ అవినీతి జరుగుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించకుండా అందరం కలిసికట్టుగా ప్రజలందరూ ముందుకు వచ్చి ప్రశ్నిస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ భయం ఉండాలి, రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలుసు ACP డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తా ఉంది. బాగుంది. ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే అవినీతి పాల్పడతా ఉన్నారో, ఎక్కడైతే డబ్బులు అడుగుతా ఉన్నారో, రెవెన్యూ శాఖలు కానీ, మున్సిపల్ శాఖలు కానీ, రిజిస్ట్రేషన్ శాఖలు కానీ ఎక్కడ అడుగుతున్నా ఇమ్మీడియట్ గా కాల్ చేయండి.
కాల్ చేసి ఇమ్మీడియట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇది జరగాల్సిన బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటేనే రేపొద్దున ఇలాంటి అవకాశాలు మరి ఉండేది కనపడదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఏ విధంగా అవినీతి జరిగిందో మనం చూస్తా ఉన్నాం. 94,000 కోట్ల రూపాయలల్లో ఒక 3 అధికారులు దొరికితే దాంట్లో 17 మంది మీద ఇది ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా అవినీతి పాల్పడ్డారని చెప్పి కమిషన్ కూడా తేల్చింది. దాంట్లో 3 అధికారులు 1,000 కోట్లు సంపాదించారు. నూనె శ్రీధర్ అని, మురళీధర్ రావు ఈఎన్సి, తర్వాత అనిల్ కుమార్ 1,000 కోట్లు. అంటే వీళ్ళ వెనకాల ఎంతమంది ఇంకా సబ్ ఇంజనీర్లు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఇంకెవరెవరు ఉన్నారు మొత్తం కూడా బయటికి తీస్తే మాత్రం డెఫినెట్ గా 1,000 కోట్ల రూపాయలు అదంతా కూడా ప్రజల సొత్తు, ప్రజలు కట్టిన డబ్బు, ప్రజలు కట్టిన పన్నులతోటే ఈ రోజు ఈ అవినీతి జరుగుతా ఉంది. ఈ డబ్బు మరి అధికారులు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో సీజ్ చేయటం, వాళ్ళ ఆస్తులను జప్తు చేయటం, వాళ్ళ తర్వాత డిపార్ట్మెంట్ లేకుండా చేయటం, తర్వాత ఏదైనా కానీ ఎవడన్నా కానీ చెప్పాలంటే వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంటే బాగుంటుంది. అది ఏసీబీ అధికారులు తీసుకున్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏ అవినీతి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి పడేసారు ఎక్కడ పడితే అక్కడ. మనం చూసినాం హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ప్రాంతంలో ఎక్కడ చెరువులు ఉన్నా కూడా లేక్ వ్యూస్ వచ్చినాయి. ఎక్కడ వస్తే నాకు అర్థం కాదు. బఫర్ జోన్ లో కానీ, లేకపోతే దాని పక్కన ఉన్న ఏదైతే లేక్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం టోటల్ గా హైరైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. వాళ్ళకి పర్మిషన్ ఎవడిచ్చాడు? ఎట్లా వచ్చిన పర్మిషన్లు? ఎన్ని 1,000 కోట్ల అవినీతి జరిగింది దీంట్లో. ఎంత కూడా ఎఫ్టీఎల్ లో కానీ అంతా కూడా బయటికి రావాలి, కానీ అది చేయలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయిందో, ఆ అధికారులు కూడా కూరుకుపోయారో దాన్ని తీసుకురాగలేకపోతా ఉన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది తప్పితే వాళ్ళ మీద ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే లోపాయికార ఒప్పందం, చీకటి ఒప్పందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరు చూస్తే బీజేపీ, భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో 18 రాష్ట్రాల్లో అధికారం ఉంది. కానీ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఎక్కడ కనిపించదు. మీరు పోతే ఏది నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ స్టేట్స్ లల్లా ఇంత పెద్ద అవినీతిలో వాళ్ళ బండ్లు చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళ బండ్ల మీద తిరుగుతూ ఉంటారు పెద్ద అధికారులు, చిన్న కార్లలో తిరుగుతుంటారు. వింగ్స్టర్లు, స్విఫ్ట్లల్లా, లేకపోతే డిజైర్ కార్లలో తిరుగుతుంటారు. మన దగ్గర అట్లా కాదు కదా. మంత్రులు ల్యాండ్ క్రూజర్లో తిరుగుతారు, తర్వాత అధికారులేమో ఫార్చునర్ దగ్గర ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చినా కూడా లంచాలు తీసుకుంటున్నారు. ₹1,00,000, ₹2,00,000 జీతం వచ్చినా కూడా ఇంకా 1,000 కోట్లు సంపాదించిన ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అధికారులు ఉన్నారు. ఆ అధికారులు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో డెఫినెట్ గా ప్రజలు చిత్తశుద్ధితో వాళ్ళు మొత్తం ముందుకొచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మాత్రం రేపొద్దున ఆగే అవకాశాలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఈ రాష్ట్రాలు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే భారతదేశంలో మనం చూస్తున్నాం ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్ గా డిజిటలైజ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి అంటేనే వాళ్ళకి దూరం పెట్టేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, జరిగితే మాత్రం యాక్షన్ ఇమ్మీడియట్ తీసుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఆ అవకాశం కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తలేదు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రెండు ప్రభుత్వాలు చూసాం, ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తే రేపొద్దున ఈ అవినీతిని పారదోలాలంటే, కంట్రోల్ చేయాలంటే, ఈ అధికారులు కంట్రోల్ చేయాలంటే, రాజకీయ నాయకులు కంట్రోల్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం కూడా మారాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నేను అనుకుంటా, నా ఆశావాదం డెఫినెట్ గా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి రేపొద్దున ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ లేకపోతే ఇదే విధంగా మనం మొత్తం ప్రజల సొత్తంతా దోచుకుంటూ, ప్రజలు కట్టిన డబ్బంతా దోచుకుంటూ, ప్రజలు కట్టిన పన్నులను దోచుకుంటూ ఇష్టానుసారంగా ఎక్కడ పడతా. మన రీసెంట్ గా ఒక రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఏ విధంగా దందా చేసిండో మనకు తెలుసు. 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇష్టానుసారంగా వేరే వాళ్ళకి అప్పగింత చేసిండు. ఆయన మీద ఈడీ రైడ్స్ కూడా అయినాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు
కలెక్టర్ అండి, నాకు అర్థం కాదు కలెక్టర్లు ఎంత బాధ్యతగా ఉండాలి అసలు చెప్పాలంటే. కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎంత బాధ్యతగా ఉండాలి. ప్రజలకి పబ్లిక్ సర్వెంట్లు ప్రైవేట్ సర్వెంట్లుగా మారిపోతా ఉన్నారు. సర్వెంట్లుగా మారిపోతా ఉన్నారు. వాళ్ళ గంప గుత్తగా రాసిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. పబ్లిక్ సర్వెంట్లు ప్రైవేట్ సర్వెంట్లుగా మారిపోతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మారాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. నేను అనుకున్న నా అప్పీల్ ఏంటంటే ప్రజలు కూడా, పబ్లిక్ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నా, ఎక్కడైతే వాళ్ళ మీద మాత్రం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కాల్ చేసి ఇమ్మీడియట్ గా తీస్తే మాత్రం డెఫినెట్ గా ఇట్లాంటి కొంత కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, రామ్మోహన్ గారు, అంటే ఇన్ కేసు అవినీతి జరిగినా కానీ, లేకపోతే లంచాలు తీసుకున్నా కానీ, ఆ తర్వాత ఈ బయటపడేటువంటి అధికారులు లేకపోతే వీళ్ళంతా బ్యూరోక్రసీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు కానీ ఎక్కడ రాజకీయ నాయకుల పేర్లు బయటకు రావు. కేవలం ఆరోపణల మాత్రం పరిమితం అయిపోతాయి. ఆ తర్వాత కనుమరుగైపోతుంది కాలం గడిచే కొద్దీ. వేరే సమస్యలు వస్తాయి, మీడియాలో వేరే వార్తలు వస్తాయి, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. చాలా చూసాం మనం అలాంటివన్నీ కూడా. కానీ బ్యూరోక్రసీకి సంబంధించి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు మాత్రం బయటకు వస్తారు, వాళ్ళు మాత్రం ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంది. అండ్ డెఫినెట్గా ఇంకో అంశం కూడా ఇక్కడ ఏంటంటే, రాజకీయ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు, వాళ్ళు శాశ్వతం కాదు. బ్యూరోక్రసీ శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళు ఒకసారి ఉద్యోగం వస్తే ఒక 30 ఏళ్ల పాటు కొనసాగేటువంటి వ్యక్తులు. వాళ్ళు కొంత స్ట్రిక్ట్గా ఉంటే రాజకీయ నాయకుల అవినీతిని కూడా అరికట్టగలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ విచారణ చేసే అధికారుల దగ్గర నుంచి వీళ్ళంతా కూడా బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. ఏంటి బ్యూరోక్రసీలో మార్పు రావాలనేది నా అభిప్రాయం, ఏమంటారు? సమస్య చాలా పెద్దది. ఎందుకు వెళ్ళడం లేదనే సందేహం వాళ్ళది. బీజేపీ వచ్చినా అదే ఉంటది, కాంగ్రెస్ వచ్చినది, ఇంకెవరు వచ్చినా అదే ఒక సమస్య లేదు. వాళ్ళ లక్షలు మా పార్టీ వస్తే బాగా ఇస్తే ఏ పార్టీ వచ్చినా ఇది మారదు. కానీ పరిష్కారం సమస్య అందరూ సమస్య వల్ల ఇంకా గంట చెప్తాను నేను. అందరూ మీ బీజేపీ వాళ్ళు కూడా పైసలు డబ్బులు మంచి సారా మంచి గెలుస్తున్నారు. మంచి వాళ్ళు ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా లేదా వావిలాల గోపాలకృష్ణ కానీ చెప్పుకొస్తాను నేను. కాంగ్రెస్ లో బీజేపీలో ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాటికి కాదంటే నేను ఇక్కడ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించకుండా మీరు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా కాదు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరన్నా 30 ఏళ్ళు అంటున్నారు కదా మన విజయ్ గారు. చట్టంలో ఏముందని అది అడ్వకేట్ చెప్తున్నాను. 20 ఏళ్ల తర్వాత వారి పనితీరును సమీక్షించి ఉద్యోగిని ఇంటికి పంపించే చట్టం ఉంది మనకు భారత రాజ్యాంగంలో స్పష్టంగా. 20 ఏళ్ళు ఒక గవర్నమెంట్ మన శేఖర్ గారు బాగా తెలుసు. 20 ఏళ్ళు పనిచేసినాక వారి పనితీరు పరీక్షించి ఇంటికి పోమని డిస్మిస్ చేసి అది ఇంటికి పొమ్మని పంపొచ్చు. ఒక్కరు పోయినరా భారతదేశంలో? భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నంత భద్రత ఇంకెక్కడ లేదు. నెంబర్ 1. రెండో చెప్తున్నాను, చైనాలో సగటు మనిషి ఆదాయానికి 2 రెట్లు మాత్రమే, ఇంకొక డబ్బులు మాత్రమే జీతాలు ఉంటాయి. మన దగ్గర జీతాలు చూడండి, ఒక సామాన్య రైతుకు ఒక జీతంగా చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంకా చాలా సమస్య పెద్దది చెప్తున్నాను, పరిష్కారం కూడా చెప్తాను. ఒక రైతు ఒక ఎంఆర్ ఆఫీస్కి పోతే గతంలో దఫేదార్ అని ఉంటాడు, కింద కూర్చుంటాడు. దఫేదార్ నమస్తే పెట్టి ₹1 అని అనుకుంటున్నాడు. ఇవాళ రైతు ఏమో నిలబడుతున్నాడు, దఫేదార్ కుర్చీలో కూర్చుంటున్నాడు. కారణం ఏంటంటే దఫేదార్ జీతం కంటే 10 అంటే 12 ఎకరాలు ఉన్న ఆసామి కంటే 10 రెట్ల జీతం అనుకున్నది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఉద్యోగులకేమో జాబ్ సెక్యూరిటీ ఉన్నది, ఒక్కరు కూడా పోలే అంటున్నాను. ఒకటి. రెండోది ఏమంటున్నానంటే పారదర్శకత, జవాబుదారు, ఈ 2 మాత్రమే అభివృద్ధిని పరిశీలిస్తాయి. వ్యక్తులందరూ మారాడు సార్, వ్యక్తులందరూ మార్చడం ఇవ్వడంతో సాధ్యం కాదు. వ్యక్తులు మారకుండా వ్యవస్థలు ఏం మార్పు చెప్తాను నేను. ఒక ఉదాహరణ చెప్తాను. మాకు లోక్సత్తా కార్యాలయానికి మేము 25 ఏళ్ల క్రితం ద్వారకాపూర్ నగర్ కాలనీలో మనకు పంచాంగుట్టలో ఒక ఇల్లు తీసుకుందామని పోయినాం. అక్కడ 2 ఫోన్లు ఉన్నాయి. ఎవరి ఫోన్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ఉండినట్టు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు దివాలా తీసిండు, ఇప్పుడే దివాళీ తీసిండు. తీస్తే 2 ఫోన్లు ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. అది మేము కావాలి నాకు. నేనే పైరవి చేసి పోయి, నేను కార్యదర్శిని కదా రాష్ట్రానికి అని పోయినా. పైరవి చేస్తే వాళ్ళు ఏమంటారు, ₹1000 అడిగారు. ఇన్స్టాల్మెంట్ అంటే ఇన్స్టలేషన్ కూడా లేదు, కేవలం ఆ ఫోన్లను మా పేరు మీద మార్చాలి. 2000 ₹1000 ఇచ్చిన మార్చుకున్నా. కానీ ఇవాళ ఫోన్ కోసం పోతే 3 నిమిషాలలో ఫోన్ వస్తుందా వస్తలేదా? సిమ్ కార్డు 3 నిమిషాలు వస్తుందా లేదా? వ్యవస్థ ఏం మార్పు వచ్చింది? ఆనాడు ఫోన్ అంటే ఎంపీతో ఫోన్ కానీ గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీతోనో ఎమ్మెల్యే చెప్తే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ పలుకుబడి లేకుండా రాకపోయేది కదా. ఇవాళ ఫోన్ అనేది మన మోనోపాలి, గవర్నమెంట్ మోనోపాలి వెనక ఏమైంది? మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం, 3 నిమిషాలకు వచ్చేస్తుంది. రైల్వే రిజర్వేషన్
అంతకుముందు ఏముంటుండే, పైరవి చేయాల్సి వస్తుండే, రైలు ఎక్కిన తర్వాత టీటీని బతిలాడాల్సి 100 రూపాయలు ఇచ్చి లంచాలు ఇవ్వాల్సి వస్తుండే. ఇవాళ మనం ఢిల్లీకి 3 నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవచ్చు, పోవడం రావడం మనం చేసుకోవచ్చు కదా. ఇవాళ రైల్వేలో లంచాలు తప్పిందా లేదా తక్కువ అంటే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మన టైం పోతే వాడు కూడా తీసుకుంటాడు, ఆ టీటీ కూడా తీసుకుంటాడు. ముఖ్యంగా పోలీస్ శాఖను చెప్తున్నాను. పోలీస్ శాఖలో ఎందుకంటే శిఖామణి గారు ఉన్నారు, మనకు బాగా తెలుసు కనుక నేనేమంటున్నానంటే 4 డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. ఒకటేమో శాంతి భద్రతలు, రెండోది ఇన్వెస్టిగేషన్, మూడోది ఏమో ట్రాఫిక్, నాలుగోది విఐపీల భద్రత. ఈ నాలుగు విభజించాలి. పోలీస్ సంస్కరణలో విభజించాల్సింది ఏంటి, 4 వేరు చేయాలి. ఇన్వెస్టిగేషన్ స్వతంత్ర సంస్థకు అప్పచెప్పాలి. అయ్యా ఒక పోలీస్ కేసు వచ్చింది, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఇంతకు SHOలు చెప్పారు కదా, ఇన్స్పెక్టర్ వారికి అందరు SHOలు ఏ ర్యాంకుని బట్టి స్టేషన్ బట్టి ఉంటారు. వాళ్ళు కేవలం కేసు నమోదు చేసి ఆ ట్రాన్స్ఫర్ చేయండి. స్వతంత్ర విచారణ వ్యవస్థ ఉంటే జరగవు కదా. చాలా అడ్వాన్స్ కంట్రీస్ ఉన్నాయి విజయ్ గారు, మనకు బాగా తెలుసు. ఇప్పుడు సింగపూర్ లో కేన్ దెబ్బలు శిక్షలు ఉన్నాయి. మనవాడే ఇప్పుడు లేకుండే మద్రాసులో దానికి వీసా ఉంటే నేను మా ఫ్రెండ్ తోనే పోయినా, ఒక 30 ఏళ్ళ క్రితం అనుకుంటాను. వాళ్ళు ఏం చేసిన కరపత్రం ఇచ్చారు, మీరు రోడ్డు మీద ఉంచితే ఇది శిక్ష, రోడ్డు మీద గలీజ్ చెత్తేసి ఈ శిక్ష అంటే కేన్ దెబ్బలే ఉన్నాయి అని ఆడిస్తే కరపత్రం చదువుకున్న మామూడు పోయి మంచిగా బ్రహ్మాండంగా అక్కడ చట్టాల ప్రకారం వచ్చిండు. ఇక్కడికి వస్తే ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తే నేనెవరో తెలుసా అంటారు, పోలీసులు బెదిరిస్తారు మన వాళ్ళే కదా. నేనెవరో తెలుసా, వార్డు మెంబర్ కూడా కాదు వాడు, కానీ బెదిరిస్తుంటాడు. ఎందుకు, ఇక్కడ అది ఉన్నది, పైరవి చేసుకోవచ్చు, ఎవరు మాత్రం బెదిరి కదా. ఇవాళ అమెరికాలో మీరు మన వెనక పంపుతున్నారు కదా, వాళ్ళు ఏ కేసులో వస్తున్నారు, చిన్న టికెట్ ఇష్యూ చేస్తే, ట్రాఫిక్ రూల్స్ అధిగమించి టికెట్ ఇష్యూ చేస్తే వాటి ఫైన్ కట్టకపోతే ఇంటికి పంపిస్తున్నారు. ఇవాళ ఉన్నదిగా చూస్తున్నాం కదా. నిన్న మొన్న కూడా ఒక వీడియో చూసారో లేదో, ఒక సూపర్ మార్కెట్ నుంచి ఒక 1000 రూపాయలకు వస్తువు తీసుకుని ఆమె బయటకు వచ్చింది, ఆ పే చేయకుండా. పోలీసులు వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లకుండా ఊరుకోలేదు. ఆమె ఎంత రిక్వెస్ట్ చేసిన మళ్ళీ పే చేస్తా అంటే అది కాదు ఇక్కడ సమస్య, అసలు మీరు తీసుకురావడమే తప్పనేది. అలాంటి వ్యవస్థలు రావాలి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను అంటే దానికి పరిష్కారం చెప్తాను. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొన్ని ఆటోమేషన్ చేయాలి. ఉదాహరణకు మీరు గతంలో 6 నెలల పెన్షన్ 50 రూపాయలు ఒకేసారి వచ్చాయి. అక్కడ గ్రామ కార్డు 50 రూపాయలు నొక్కేసి మిగతా 250 రూపాయలు చేతికి ఇచ్చేవాడు కదా. ఇప్పుడు ఏమైంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాక డైరెక్ట్ గా అకౌంట్ పడుతున్నాక అవినీతి ఉందా, ఇట్లాంటివి చేయాలి. ఇప్పుడు అవినీతి నిపుణులకు మనకు కంకణాలు కట్టుకోవడము, పెద్ద ఊరేగింపులు తీయడం, ర్యాలీలు తీయడం, ఇదంతా పట్టిదే. నేనేమంటున్నానంటే ఏదైతే డబ్బులు సరాసరి చేరుతాయో ఆ చేరే దాన్ని మీరు డైరెక్ట్ చేయండి, అప్పుడు అవినీతి ఉండదని. ఇప్పుడు రైతు బంధు వస్తుంది, ఎవరికైనా మనం ఇస్తున్నామా? రైతు భరోసా ఇప్పుడు ప్రభుత్వం మానాక పోయినాయి వేరు, కానీ నేనేమంటా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతుందో వాటిని డైరెక్ట్ చేసినాక ఏమన్నా ఉన్నదా? అందుకని నేనేమంటున్నానంటే ఒక చట్టం ఇంకోటి కూడా ఉంది మనకు, ఉద్యోగి వారికి తెలుసు, మన వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు. ప్రతి సంవత్సరము ఆదాయానికి మించిన ఆస్తులను తనిఖీ చేసే బాధ్యత ప్రభుత్వానికి. అధికారులేమో తమ ఆదాయం ఎంత ప్రతి సంవత్సరం వాళ్ళ పై అధికారికి సమర్పించాలి కదా, జీతం కంటే ఎక్కువ ఆస్తులు ఉండొద్దు. రాజకీయ నాయకులు అసెంబ్లీకి పెట్టాలి, పార్లమెంట్కి అయితే పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీకి ఇవ్వాలి. ఇస్తున్నారా? ఆదాయానికి మించిన ఆస్తులు అంటే 100కి 90 మంది ఉద్యోగులు పోతారు. శిఖామణి గారు లాంటి నిజాయితీ ఉద్యోగులు అయితే లూపులైన పడితే ఎక్కడికి పోతారు. నాకు తెలిసిన చాలా మంది కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నారు. శిఖామణి గారు వాళ్ళు ఎక్కడ నుండి అక్కడనే ఉన్నారు, కానీ నిజాయితీ బతుకు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. అది జీవితం అంటే అది కదా. దొంగ బతుకు ఏం లాభం? అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఏసీబీకి పట్టించడం, శిక్షలో ఇవి పరిష్కారమే కాదంటున్నాను. ఒకటి ఆటోమేటిక్ గా మనకు బెనిఫిట్స్ డైరెక్ట్ గా ప్రజలకు అందరం. అంటే ఎప్పుడైతే మనకు రామదాస్ అనే సినిమా వచ్చింది, భక్త రామదాస్ సినిమా, నాగార్జున కిందికి వస్తే ఏమైందని కదా, అరటిలో వస్తే కిందికి ఏమైందని. నేను కిందికి వచ్చే దానిలో రాజీవ్ గాంధీ ఎప్పుడో అన్నాడు కదా, రూపాయి వేస్తే 20 పైసలు మాత్రమే కిందికి చేరుతుందని. తండ్రి తంతనం వేస్తే కొడుకు కోనేట్లు ఎదిగిందట. రాహుల్ గాంధీ ఇప్పుడు 5 పైసలు వస్తున్నాయి అంటున్నాడు. మరి 5 పైసలు వచ్చి తప్పే కదా, 95 పైసలు మీదికి పోతున్నాయి కదా. డైరెక్ట్ బెనిఫిట్ ఒకటి, పారదర్శకత, జవాబుదారితనం. మీరు విచక్షణాధికారం తీసేయండి, లంచాలు పోతే పోవా చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే మీరు విచక్షణాధికారం ఉంటే ఆ భూమిని ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఉండే. దానిలో ఏమన్నా ఉంటే లూప్ హోల్స్, బావి ఉందా, చెట్లు ఉన్నాయా, ఈ వీటికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుండే. ఇప్పుడు ఏం చేసిండ్రు, సబ్ రిజిస్ట్రార్ కి తీసేసినాం. సబ్ రిజిస్ట్రార్ లేదు ఇప్పుడు, విశేషణాధికారం ఎవరికి ఉంటది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఉంది. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అనుకుంటాడు, తీసుకుని పోతున్నాడు. ఇవాళ ఇంకోటి ధరణి వచ్చిన తర్వాత ధరణిలో మంచి చెడ్డ అన్ని ఉన్నాయి, కానీ 1/2 గంటలకు రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. ఇమ్మీడియట్ బ్యాంకులో మనం డబ్బులు తీసుకుంటే విత్డ్రా కాగానే మన అకౌంట్లు ఎట్లా వస్తున్నాయో, రిజిస్ట్రేషన్ చేస్తే మన భూమి మాయమవుతుంది, వాడికి చేరుతుంది కదా, పాస్బుక్ వస్తుంది కదా. మరి ఇక్కడ లంచం ఉందా? మన నేనైతే చాలా రిజిస్ట్రేషన్ చూసినా తప్పలేదు. కొన్నిసార్లు అన్న కూడా అక్రమాలు ఉంటాయి, అప్పుడు చేస్తారు. నేను ధరణి మంచిదంటలేను సార్. నేనేమంటే ఒక మాట సార్,
ధర్నీ వచ్చింది కాబట్టి నేను దాని గురించి చెప్పాను. ధర్నీలో లక్షల కొద్ది కేసులు ఉన్నాయి. ఇష్టానుసారంగా ఎప్పుడు షిఫ్ట్ చేసారో దాంట్లో కేసులు వేసారు. లేవని చెప్పట్లేదు వారు, ప్రాసెస్ ఈజీ అయింది గతంతో పోలిస్తే అని చెప్తున్నారు. కేసులు ఉపయోగించుకొని ఇష్టానుసారంగా డబ్బు దండుకుంటున్నాం. నేను రామ్మోహన్ రావు సమస్యలు లేవని చెప్పట్లేదు. నేను ఒక మాట చెప్తాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా, గతంలో అయితే రామ్మోహన్ రావు గుర్తుపెట్టి రిజిస్టర్ కూర్చుని పెట్టి సార్ మీరు మొత్తం మీ పని చేసి పంపుతా అంటుండే. ఇప్పుడు ఏమైంది, టోకెన్ నెంబర్ చేతికి ఇస్తలేరు, ఆన్లైన్ లో వస్తుంది. టోకెన్ నెంబర్ ఆన్లైన్ రాస్తే రామ్మోహన్ రావు కూడా రైల్లో కూర్చోవలసిందే. మీకు అది చేయమంటున్నాను. ఇప్పుడు మీరు దానిని మంచిదా చెడ్డా చర్చది కాదు సార్. ఒకటి పారదర్శకత, రెండు జవాబుదారితనం, మీ పనితీరు కరెక్ట్ ఉందా లేదా అసెస్మెంట్ అంటారు చేయగానే. మూడోది ఏంటంటే రాజకీయ నాయకులే అసలు దొంగలు. స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ డబ్బులు ఇచ్చి సారా వంచి ఓటర్లను లోపరుచుకొని గెలిస్తే మీ పోస్టింగ్స్ ఇంతకుముందు శిఖమన్ గారు రాలే, ఎస్ఐ పోస్టింగ్ ఇంత, ట్రాన్స్ఫర్ కి ఇంత అని వసూలు చేస్తుంటే ఏం చేస్తారు? చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో 6 ఆత్మహత్య చేసుకున్నారు ఎస్ఐ. ఎందుకు? పై అధికారులు లంచాలు ఇవ్వలేక. వీళ్ళు నిజంగా చెప్పాను సార్, ఇప్పుడు కానిస్టేబుల్ కూడా ఎంఏ ఎల్ఎల్బి చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్. నేను అడ్వకేట్ గా నేను చూస్తాను కదా, అంతవరకు పెద్దగా అంగుటి నిశాలే వద్దురు, పెద్దగా 5వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళు వద్దురు. వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గా. వాళ్ళు అంటున్నారు మీ న్యాయ వ్యవస్థలు కూడా అవినీతి. కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను, న్యాయ వ్యవస్థ కూడా అవినీతి. నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నప్పుడు ₹1 ఎవడు ఇవ్వద్దు అంటే మా అడ్వకేట్ లో చుట్టలు దుట్టుకుపోయి సాటుకు మన చేతులు పెట్టినాక నేను ఏం చేస్తా? నేను 1 సంవత్సరం ఆపుతా, 2 సంవత్సరాలు ఆపుతా. తర్వాత ఏంటిది? అవినీతి కంటే న్యాయ వ్యవస్థలో అవినీతి. వర్మ గారి దొరికింది అవినీతికి అనర్హం. ఇప్పుడు మా న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలకు న్యాయ వ్యవస్థలో పెద్ద అవినీతి ఉన్నది. ఇప్పుడు వర్మ గారిలో కేసు చేయరట, జస్టిస్ వర్మ దొరికింది కదా, కేసు చేయరట. సుప్రీంకోర్టు బెదిరిస్తుందో కేసు ఇస్తే శిక్ష మీ మీద ఫైన్ వేస్తా అంటుంది. దుర్మార్గం కాదా? వాళ్ళ న్యాయం ఉంటే నియామకం. ఐపీఎస్ లేమో చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, పాస్ కావాలి. ఐఏఎస్ ఐపీఎస్ అట్లా ఎందుకు కావాలి? కానీ హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎట్లా ఎన్నికైతున్నారు? ఫేర్ కామెంట్ దేని మీద కూడా చేయొచ్చండి. నేను భయపడేది ఫేర్ కామెంట్ ఎవరి మీద చేయొచ్చు. మా అడ్వకేట్లలో, మా న్యాయ వ్యవస్థలో అటెండర్ పోస్టులు అమ్ముకుంటారు. ప్రోటోకాల్ జడ్జి అటెండర్ పోస్టులు అమ్ముకుంటారు. మరి ఎట్లా? ఇవాళ అటెండర్ పోస్ట్ 10 లక్షలు నడుస్తుందండి. మా కోర్టులో 10 లక్షలు నడుస్తుంది అటెండర్ పోస్ట్. ఎంత అంటే అన్ని వ్యవస్థలు అవినీతి పోవడానికి ఒకటే కారణం. స్పష్టంగా అవినీతి పోవాలంటే పారదర్శకత ఉండాలి, జవాబుదారితనం ఉండాలి, వ్యవస్థలు సక్రమంగా పనిచేసే. ఇప్పుడు గుర్రము మంచిగా ఉండాలంటే రౌతు మంచిగా ఉండాలి. రౌతు సరిగ్గా గుర్రం నడిపేవాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు. వాడు సరిగ్గా లేకపోతే ఇవన్నీ అట్లే ఉంటాయి. కనుక అక్కడ మాట్లాడే ఆపడాలంటే ఇక్కడ కూడా మారుతాయి. శిఖామణి గారు, మీరేం చెప్తారండి? అసలు అవినీతి పోవాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఏం చర్యలు తీసుకోవాలి? అసలు అతి సామాన్యుడి నుంచి ఎటువంటి మార్పు రావాలి ఫైనల్ గా? డిఫరెంట్ వింగ్స్ ఏదైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్, వాళ్ళు పారదర్శకతో కానీ పనులు చేయగలిగితే, మన రామ్మోహన్ గారు కూడా చెప్పారు. కానీ వీళ్ళకి ఏంటంటే ఇక సర్వీస్ నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆన్ పేపర్ మీద పెట్టారో ఆ పేపర్ నడుస్తుంది. పేపర్ కి సర్వీస్ ఉండదు. పేపర్ 30 సంవత్సరాలు నడుస్తుంది, 40 సంవత్సరాలు కూడా పేపర్ మాత్రం ఉంటుంది. అది రిస్ట్రిక్టివ్. అడ్వకేట్స్ కానీ, పోలీస్ కానీ, ఏసీబీ, అదర్ వింగ్స్ అన్ని కూడా ఎప్పుడన్నా ఒక రివ్యూ చేసేదానికి కూర్చోవాలి. ఇట్లా మనం మాట్లాడుకుంటున్నాము, మంచిగా ఉంది. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఈ ఫేస్ చేస్తున్నాయో, అలాగే పబ్లిక్ లో ఇప్పుడు పొలిటికల్ గా మీరు పిలిచారు, మన రెడ్డి గారిని పిలిచారు, వీళ్ళందరిని పిలిచారు, బాగుంది. అలాగే ఒరిజినల్ గా ఎవరైతే యాక్టివ్ గా ఈ సర్వీస్ లో, ఈ వర్క్స్ లో ఉన్నారో, ఇది గవర్నమెంట్ తరఫున మనకు రివ్యూ జరగాలి. అప్పుడు కొంత అవగాహన వస్తుంది, కొంత ఆలోచన వస్తుంది వాళ్ళకి, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుందని. ఎందుకంటే మనం ఏదో చెప్తే ఇది వాళ్ళ దాకా పోదు, మధ్యలో వాళ్ళు దాన్ని కట్ చేసేస్తుంటారు, ఎక్కడికక్కడ సెన్సార్ చేసేసి అసలు వాళ్ళకి అందకుండా ఇన్ఫర్మేషన్ చేసుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్ గా ఎప్పుడైతే అందరూ కలిసి కూర్చున్నారో ఆటోమేటిక్ పెరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇకపోతే ఎవరైతే రిస్ట్రిక్టెడ్ గా, ఎవరైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ లో వాళ్ళనే వెయ్యాలి. చూసాం ఇంతకు ముందు మహామహుల్ చేశారు ఏసీబీలో. చేస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి రిస్ట్రిక్షన్. ఒక పోస్టింగ్ ఇస్తే ఈజ్ అన్ఫిట్ ఫర్ దిస్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు వెనక్కి పంపించిన కేసులు కూడా ఉన్నాయి మన హైదరాబాద్ లో. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. వచ్చే ఆఫీసర్స్ కూడా ఎటువంటి ఆఫీసర్ వస్తున్నాడు అనేది నాయకులు కానీ, ఒక ఉన్నతాధికారులు కానీ ఆలోచించుకొని కానీ వేస్తే, ఎందుకంటే మనకు ఒక ఫోర్స్ అది. ఇప్పుడు మనకి కరోనా వస్తే మంచి వింగ్, మంచి హాస్పిటల్, మంచి మెడిసిన్ ఇన్ని చూస్తున్నాం. ఇది కరోనా కంటే డేంజర్ అనేది మనం ఒక్కసారి ఆలోచించగలిగితే
ఆటోమేటిక్ గా ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటాము, దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇన్ ఫ్యూచర్ రాకుండా కూడా మనం ఆపగలుగుతాం. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. రైట్, ఓకే అండి. వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారండి? అల్టిమేట్ గా ఈ అవినీతి, అక్రమాలు, లేకపోతే లంచగొండితనం ఇదంతా కూడా ఒక్క రోజులో పోయేదైతే డెఫినెట్గా కాదు. అది జనాలు కూడా అలవాటు పడిపోయారు, ఇదంతా మామూలు అనేటువంటి స్థితికి వచ్చేసారు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత పే చేయాలి, అది కాకుండా ఒక్కో ఎకరాకి ఎంత పే చేయాలనేటువంటి ఓపెన్గా జరుగుతున్న దందా ఇది. ఈ స్థలానికి ఇంత స్థలానికి అయితే ఇంత పే చేయాలి, ఇన్ని ఎకరాలు అయితే ఇంత పే చేయాలని ఓపెన్గా జరుగుతుంది. ఓపెన్గా బయటే మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ఎంత పే చేయాలని మాత్రమే కాదు, అక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి ఎంత పే చేయాలి, లేకపోతే అటెండర్కి ఎంత పే చేయాలి, ఇవన్నీ కూడా డబ్బులు తీసుకొని వెళ్తేనే అక్కడ రిజిస్టర్ పని అవుతుంది. కాబట్టి ఇచ్చేవాడిది కూడా తప్పే. మనం ఒక్కరిని బ్లేమ్ చేయకూడదు. తీసుకునేవాడిది ఎంత తప్పు ఉంటుందో ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు ఉంటుంది. ఇచ్చేవాడు లేకపోతే తీసుకునేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? కానీ ఏం జరిగితే సమూలమైన మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది? కరెక్ట్, డెఫినెట్ గా. ఎందుకంటే మీరు అన్నట్టుగా హెచ్ఎండిఏ ఉంది. ఇప్పుడు హెచ్ఎండిఏలో లాస్ట్ పోయిన ప్రభుత్వంలో స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు వసూలు చేస్తే, కలెక్ట్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 150 రూపాయలు కలెక్ట్ చేస్తా ఉన్నారు. సో 80% 150 రూపాయలు ఇవ్వకపోతే అక్కడ పర్మిషన్ లేదు, ఆడ 80% రానే రాదు. అట్లాంటి ఓపెన్ గా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఓపెన్ గా జరుగుతున్నా ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంటా ఉంది. సరే, ఏసీబీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని కనీసం ఒక మఫ్టీలోనో లేకపోతే అక్కడ ఉండి కూర్చొని వాళ్ళని మానిటర్ చేస్తే డెఫినెట్ గా ఇట్లాంటి బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, కింది స్థాయి దగ్గర నుంచి, కింది స్థాయి ఉద్యోగులు ఏదైతే గ్రామాల దగ్గర నుంచి, మండల్ లెవెల్ నుంచి, సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలు పెడితే జిల్లాలు కానీ లేకపోతే స్టేట్ దగ్గర సెక్రటరీ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. ఏదైతే కంప్లైంట్ కానీ లేకపోతే ఏదన్నా ఫైల్ సబ్మిట్ అయిందంటే ఇమ్మీడియట్ గా అది వాళ్ళకి ఒక 3 days 4 days, ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్టు 3 days 4 days టైం పెట్టి ఆ టైంలోగా కంప్లీట్ చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటట్టు ఉండాలి. యాక్షన్ తీసుకోవాలి. తర్వాత పై స్థాయికి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మండల్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకపోతే మిగతా లెవెల్లో స్టేట్ లెవెల్లో వస్తే మాత్రం అట్లాంటివన్నీ కూడా కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. రెండవ పాయింట్ ఏంటంటే, పేపర్ మీద పెడితే క్షమించాలి, సిటిజన్ చార్టర్లు ఉన్నాయి సార్, వాటిని తుప్పు పట్టిపోయినాయి, గోల్డ్ తీసి ఇంటర్కి వాడేసిండ్రు, ఏ ఆఫీసులో పని చేస్తలేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నది, ఇవన్నీ తెచ్చినాం కదా. సిటిజన్ చార్టర్లు మీరు చెప్పినవి ఉన్నాయి. ఫలానా పని 3 రోజులు చేయకపోతే, ఇప్పుడు మున్సిపాలిటీ ఉందనుకోండి, 5 రోజుల్లో ఫలానా పని చేయాలి, 15 రోజుల్లో నల్ల కనెక్షన్ ఇవ్వాలి, ఇస్తున్నావా? అట్లానే మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నది, అది కూడా మూలపడేసినాం కదా. యాక్ట్లు మంచిగా వచ్చినాయి. రామ్మోహన్ గారు, మన దేశంలో ఉన్న చట్టాలు ఎక్కడ లేవు, కాబట్టి ఇంప్లిమెంట్ అవ్వవు అంతే. దానికి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా. ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి. మానిటరింగ్ ఎవరు చేయాలి? మంత్రులు చేయాలి, లేకపోతే పైన ఏదైతే సెక్రటరీ లెవెల్లో చేయాలి. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తా ఉన్నారు. లంచాలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుందాం. కింది స్థాయిలో దొరికిననుకో పై స్థాయి వాళ్ళకి ఇస్తున్నారు, పై స్థాయిలో దొరికితే ఇంకా పై స్థాయి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళంతా షేర్ చేసుకుంటున్నారు కదా. టోటల్ గా మొత్తం కూడా అవినీతి మయమైపోతా ఉంది డిపార్ట్మెంట్లల్లో. సో ఇవన్నీ కూడా ఉండాలంటే ఇచ్చేటోళ్ళు కూడా తీసుకుంటూ అయితే బాధ్యత తీసుకుంటూ ఉన్నారో బాధ్యత ఉంటుందో, ఇచ్చే వాళ్ళు కూడా అదే బాధ్యత తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిస్టమ్ ఎక్కడనే ఒక దగ్గర నుంచి చేంజ్ అవ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే, శిఖామణి గారు చెప్పినట్టుగా పేపర్ వర్క్ ఎక్కడ కనపడదు, మొత్తం డిజిటలైజ్ చేయాలి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో కానీ, మిగతా యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకపోతే అమెరికాలు కానీ ఎక్కడ పేపర్ వర్క్ ఉండదండి. మొత్తం టోటల్ గా సిస్టమ్ లోనే ఉంటుంది. ఆ సిస్టమ్ లో కనపడతా ఉంటుంది కాబట్టి దాని మీద పెద్దగా అవినీతి కనిపించే అవకాశాలు, అడిగే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ చేస్తే స్థాయిలో కనపడుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే. అప్పుడు కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది, అరే ఇది కింద ఎంఆర్ఓ ఇది చేసిండు, లేకపోతే ఎండిఓ ఇది చేసిండు, లేకపోతే సెక్షన్ ఆఫీసర్ ఇది చేసిండు. మొత్తం టోటల్ గా బయట పైన కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వస్తే డెఫినెట్ గా రేపొద్దున ఇప్పుడు కూడా మనం పేపర్ వర్క్ చేస్తూనే ఉన్నాం. ఒకవేళ మనం పేపర్లు సబ్మిట్ చేసినా కూడా ఆ పేపర్ పక్కన పడేస్తారు. తర్వాత దానికోసం ఎదురు చూస్తారు, ఏది మన డబ్బులు కావాలి, డబ్బు ఇస్తే పనిచేస్తాం. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, తర్వాత కాస్ట్ సర్టిఫికేట్, ప్రతి దానికి ఒక రేట్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఇస్తున్నారు తెచ్చుకుంటున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కలెక్టర్స్ వీటి మీద ఎందుకు రిపోర్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు? దాని మీద ఎందుకు రెవెన్యూ మీటింగ్స్ ఇవన్నీ కూడా పెడుతుంటే కంటిన్యూస్ గా నడవాలి. ఇదంతా వన్ డే మీటింగ్స్ కాదు, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. ఇదంతా కూడా వాటి మీద సీరియస్ గా ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకొని రెవెన్యూ మీటింగ్ పెట్టి
యాక్షన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా కంట్రోల్ చేసుకునే అవకాశాలు కొంత మేర వచ్చే అవకాశం థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, శిఖామణి గారు, అదేవిధంగా రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విషయంలో పార్టిసిపేట్ చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు అనేక సలహాలు సూచనలు కూడా ఇచ్చారు, సమాజానికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా. ఇప్పటికైనా కానీ ఒకవైపు రాజకీయ నాయకుల దగ్గర నుంచి, బ్యూరోక్రసీ దగ్గర నుంచి, చట్టసభల దగ్గర నుంచి, లేకపోతే చట్టాలని అమలు పరిచేటువంటి అధికారుల దగ్గర నుంచి, ఆ చట్టాలని పర్యవేక్షించేటువంటి కోర్టుల దగ్గర నుంచి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా మారాలి. ప్రతి ఒక్కరూ మారినప్పుడే సమూలమైనటువంటి మార్పు ఉంటుంది. జనరలైజ్ చేయడం ఇప్పటికైనా ఆపేద్దాం. అరే లంచం అనేది ఒక మామూలు విషయం అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా అతి సామాన్యుడి దగ్గర నుంచి అత్యున్నత స్థాయి ఉండే వ్యక్తి దగ్గర వరకు ప్రతి ఒక్కరు మార్చుకుంటేనే ఈ దేశంలో ఆ భూతం పోతుంది. ఆ భూతం పోయినప్పుడే నిజమైన అభివృద్ధి వైపు కూడా భారతదేశం అడుగులు వేస్తుంది. అంతవరకు ఇదే కూపంలో బ్రతకాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మారదాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.